గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎవరు? దేవా, నేను చంద్రశైలం నుంచి వస్తున్నాను. నీకు మనవి చేసి గర్భవతి అయిన తన పుత్రికను సీమంతానికి తీసుకురమ్మని రథమిచ్చి నన్ను పంపి ఉన్నారు మీ అత్తగారు. ఎవరు? మా అమ్మగారా? అవును తల్లి. శుభ, ఆశ్చర్యమే. ఆ తల్లిగారికి పుత్రుగా ఉన్న మాట ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? అయ్యా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. ప్రభు, కొంచెం శాంతముగా ఆలకించండి. ఆడబడుచు జీవితంలో పెద్ద పండుగ ఇదే కదా. తల్లి ఉన్నను, నాకంతటి భాగ్యం లేకపోయిందే అని ఎంతగానో విచారించాను. దైవం ఈనాటికి దయదలచి నా తల్లి చేత పిలువనంపించినాడు. దయచేసి వెంటనే నా ప్రయాణంలోకి అనుమతించండి. శుభ, తల్లి లేక నేను పడే మూగబాధతో నిన్ను మీ తల్లికి దూరం చేయడమా? నా హృదయేశ్వర అభిమతానికి అంతరాయం కలిగించే పనికి నేను ఎన్నడైనా తలపడతానా? ఇందుకు నిన్నచ్చటి కనుపుటకు నాకు మనసు ఒప్పటం లేదు. ఒకవేళ జరగవలసిన మర్యాదల్లో నీకు లోపాలేమైనా ఊహా మాత్రాన మనసు ఉద్రేకంతో రగులుతూ ఉంది. శుభ, నీవు వెళ్ళడం ఏమంత శ్రేయస్కరం అనిపించడం లేదు. నన్ను వేరుగా అర్థం చేసుకో. మీ ఇష్టం. అదృష్టహీనురాలికి న్యాయమైనదే శిక్ష. శుభ, మహారాణి. అన్న, పూర్ణ గర్భవతి అయిన మగువ మృదులము కోమలమైన పువ్వు చందం. పుట్టింటి వారు సీమంతానికి రమ్మని ఇంతగా పిలిస్తే వద్దన్నారా? అవును, అందుచేతనే యారని కన్నీరు. కాకుంటే పుత్రిక మీద ఎంత మక్కువ మా అత్తమామలకు. అన్న, చెల్లి మాట మన్నించండి కాస్త. పుట్టింటి వారి కోపం నీటి బుడగలాంటిది. వారికే మనసు మారి స్వయంగా మన వద్దకు వచ్చినప్పుడు మనం కాదనటం ఏమంత ఉచితము కాదు, న్యాయము కాదు. నా వేడిపోదు లేదా నా ఆజ్ఞ. శుభను వెంటనే మారు మాట్లాడక మనస్ఫూర్తిగా పోయిరమ్మని దీవించండి. ఏ ఆ ప్రకారమే కానివ్వండి. కొత్తగా నా నెత్తిన దుర్భరావమానం వచ్చి పడబోతున్నదా? పోపో. ఇదే కొంచెం ప్రేమతో అంటే తమకేం నష్టము? ధర్మరాజు చూదవాడి రాజ్యం సర్వం ఇల్లు వాకిలి ఓడినాడంటే అవమానకరమే. నీకు ఈ దుర్బుద్ధి ఎలా పుట్టినది? అమ్మా, విధివ్రాతను తప్పించగలమా? నీ తల్లి చేసిన పాపం పిల్లలను పట్టి ఈ విధంగా బాధిస్తున్నది. అత్త, జూదల్లో వీరు సర్వము ఓడారు, కాని నన్ను ఓడుట వీరికేం అధికారము? సహదేవా, చిన్నవాడవని ఊరుకున్నావా? సకల శాస్త్ర కోవిదుడవు నీవు. ఏది నీతి, ఏది న్యాయమో నీకు బాగా తెలుసును. ఆవేశపడిన మీ అన్నలందరినీ నీవే ఓదార్చుట కరుహుడవు. విధి మనల్ని వంచింది. అయితే మనం చేసిన పుణ్యం విజ్ఞులైన పెద్దలు అడ్డు వచ్చి 12 ఏండ్లు వనవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము ముగించి వచ్చిన ఓడిన రాజ్యం పొందగలమనే నిబంధన విధించి ఉన్నారు. దానికి సరేనని దుర్యోధనుడు మనము అంగీకరించాము. ఇక ఇప్పుడు గతించిపోయినది తలచుకోవడము, తలచుకొని ఆవేశపడము వివేకము కాదు. ఎలా వ్రాసి ఉందో అలా జరుగుతుంది. సరే, ధర్మజ, బయలుదేరదామా? తల్లి, తమకు మాతో రావాలనుందా? అయ్యయ్యో, నేను నచ్చిన ఈ ఘోర కృత్యమునకు మీకా వనవాసము. వద్దమ్మా, వద్దు అమ్మా. అమ్మా, పుట్టినది మొదలు కష్టమన్న మాట ఎరుగనట్టి తమరు మాతో పాటు మహాపర్వత ప్రాంతాలు, అరణ్యాలు పయనించి కష్టపడగలరా? ఈ స్వల్ప కష్టముల కంటే మీ ఎడబాటు వల్ల నేను పడే మరణ వేదన ఏ విధంగానూ తక్కువ కాదు పార్థ. అమ్మా, వనవాసం అనే నిబంధన మాకు తగిన దండన. అయితే జూదర్ల మాతృమూర్తి అయినందుకు వారి ఎడబాటును అనుభవించటే మీకు దండన. సర్వజ్ఞుడు ఈ సహదేవుడు. అతడు వివరించే నీతి. మీరు తిరిగి వచ్చే వరకు కుంతీదేవి నా కుటీరంలో ఉండగలదు. అన్న ధృతరాష్ట్ర మహారాజు ఆహ్వానిస్తే అతడనే ఉండగలదు. అయ్యో, బ్రతుకు మీద ఆశ లేని నేను ఏమైతే మాత్రమే. అమ్మా ద్రౌపది, దుర్యోధన మహారాజుల ఆజ్ఞ. పంచపాండవులు ద్రౌపదియు కాలయాపన చేయక వెంటనే ఊరు విడిచి వనవాసములకు బయలుదేరవలేను. దుర్యోధన, దయావిహీనుడా, నా బిడ్డలను నాకు దూరము చేస్తావా? అయ్యయ్యో, దైవమా! ధర్మజ, ధర్మజ,
పారవేసిన పాపం మిగతా బిడ్డలను కూడా దూరము చేయవలెనా? అమ్మా, అమ్మా, అమ్మ పాపం చిన్న పాప. అమ్మా నాన్న జ్ఞాపకం వచ్చారు ఈనాటికి. శుభాంగి, దేవి ఈ దారుణం దైవం కూడా సహించడు. శుభాంగి, నిండు గర్భవతిని పట్టి తోసారే, ఇంత ఘోరం ఎక్కడేలా ఉందా? 2 ప్రాణాలకి ప్రమాదం వస్తే రాని ఏం వస్తే మటుకు నాకే. ఏమిటది? ఏ మాటలు నాన్న? నాకేమీ బోధపడడం లేదు. ఎందుకమ్మా బోధపడదు? బుద్ధి నశించిందా? ఎంత మాట! ఆడబిడ్డకు ముచ్చటగా వేడుకలతో స్వాగతమిచ్చి ఆశీర్వదిస్తాననే కదా నేను వచ్చినది. అంత మట్టుకేనా? ఇంక మరేం కోరికలు లేవు? అరటి స్తంభాలు కట్టి వాకిళ్లకు మామిడాకు తోరణాలు గుచ్చి మండపు మునిగేట్లు పూల పందిరి వేసి వచ్చే దోవలో తెల్లని మరుమల్లెలు చల్లి కులవద్దినివి, గుణవతివే, సౌభాగ్యవతివే వర్ధిల్లవే బిడ్డాయని కన్న తల్లియు తండ్రియు ప్రసన్న ముఖాలతో ఎదురే స్వాగతమిస్తారని ఆశపడి వచ్చాను. ఎంత ఆశ! కానీ నీ ఆటలు నా ముందు సాగం. నీకే అభిమానం ఉంటే పిలవని పేరంటానికి నువ్వు వస్తావా? ఏమిటి? నేనే పిలవకుండా రాలేదు. రమ్మను ఆహ్వానించింది ఎవరు? నీవు చక్కగా అడిగావు. బాగా అడుగు. పౌరుషము లేనిది నా భార్య. వేటకు వెళ్లిన నాథుడు వెనువెంటనే రాడనుకుని రావే బిడ్డ ముచ్చట తీర్చిపో అని ఆహ్వానించింది నిన్ను. దాన్ని నమ్మి నీవు రావడమా? నీ సొంత తెలివితేటలు ఎక్కడికి పోయినాయి? తండ్రి కంటే తాళిగట్టిన వాడే దేవుడని ఆనాడు మా కళ్ళల్లో మట్టి కొట్టి దొంగతనంగా ఇల్లు వదిలి వెళ్ళావే. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొచ్చావే బుద్ధిమానం దానా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిలువెత్తు ధనం పోసిన ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఏడుగు, తీరిగ్గా ఏడుగు. పోవద్దు పోవద్దు అని వారించాని ఎంత చెప్పినా నా మాట లక్ష్య పెట్టక మునిగిపోయినట్టు పరిగెత్తావు. ఇక నీవు జీవితాంతము ఈ అవమానమును తలుచుకుంటూనే ఏడుగు. నీతో పాటు నేను ఏడుస్తూ ఉంటాను. నన్ను మన్నించండి స్వామి. తమకు కన్న తల్లి ప్రేమాభిమానాలు కరువైనవి. నాకు కూడా అదే గతి పట్టి మీకింకా మనస్తాపం కలగకూడదనే కదా నేను ప్రయాణమైనాను. అదిలా పరిణమించి అవమానాగ్నిలో ఆజ్యం పోసి మరింత బాధ పెడుతుందని నేను భావించలేదు. నన్ను మన్నించండి స్వామి, నన్ను మన్నించండి. అన్నా, ఈ చిన్న విషయానికి మీకింతటి కోపతాపములు అవసరమే లేదు. దీనివల్ల మనకు తలవంపులేమీ రావు. లోకం వారినే నిందింపగలదు. శుభ, ఈ స్థితిలో నీవు ఏడవకూడదు. కనిపెంచిన తల్లి కన్నా ప్రేమతో చూసుకునే నేనున్నానన్నమాట నీవు మరవబోకు. అత్యంత వైభవముగా స్వయముగా నేనే ఈ వేడుక జరిపించలేనా మహారాణి? పితామహ, నేడు కృష్ణుడు సంధికి రాబోతున్నాడే, ఏమిటి మన కర్తవ్యం? యుద్ధం చెయ్యడమే క్షత్రియుల కర్తవ్యం. కాదు, ఉభయులకు క్షేమం సంధి. ఇది కుటుంబ కలహం. దీని కొరకు దేశ ప్రజల బలి కాకూడదు. తాతగారికి వయస్సు దాటిపోయింది. అది కాదు, పట్టు విడుపులు శౌర్యము కాదు. లేదు, పట్టు విడుపులకే శౌర్య స్థైర్యములు అవసరం. భలే, దీని వలన పట్టు విడుపులు అలవాటైతే భీరువులు మహావీరులు అవుతారు. వివేక రహిత్యమే. ఇక్కడ ఇంకా పెద్ద మనుషులకు స్థానం ఉండదు. వృద్ధులకు వణకుతుంది దేహం. యువకులు పరిగెత్తబోలుట అవివేకము కాదు. వ్యర్థ ప్రసంగాలు మాని వినండి. ఇప్పుడు కావలసింది చేతలు. మొదటి దశలోనే రాయబారి ప్రయత్నం భంగం చేయడం ప్రధానం. దీనికి ఒకటే మార్గం. మన ఐకమత్యం ఎట్టిదో ఆ గోపాలునికి అర్థమగునట్లు అందరూ లేచి నిలిచి స్వాగతం ఇవ్వకుండా ఎక్కడి వారక్కడే కదలకుండా కూర్చుని ఉండవలెను. ఈ మాట మరచిపోకూడదు. పరమాత్మ, విదురా, అడుగో కృష్ణుడు.
అరే, అంత తొందర ఏమిటి దుర్యోధన నీకు? నీకోసమేగా నేను ఇంత దూరం వచ్చాను. అంతలోనే నీవు సాష్టాంగపడవలనా ఏమి? ఎంతైనా నీ భయభక్తులు, నాపై నీకున్న ప్రేమ నాకు తెలియదాయే. వాసుదేవా, స్వాగతం. మామా, క్షేమమా? క్షేమమే. ఓ శకుని మామ, కుశలమా? నాకు మీకు కుశలానికి ఏం తక్కువ. అమ్మ పుట్టిల్లు మేనమా మెరుగు. భలే బావా, బంధువుగా కాక మీరు దూతగా వచ్చారే, ఏమిటి విషయం? ఉభయులకు సంధి. ఇక్కడ యుద్ధం జరుగుతున్నదా? ఏ ఎవరు? ఓ కర్ణుడా? పాపం, ఒట్టి అమాయకుడవు కాని బుద్ధిమంతుడవు. ఇప్పుడు యుద్ధం జరగటం లేదు. జరగబోయే పోరు నివారించుటకే నేను వచ్చినది. ఏమన్నావు కృష్ణ? చిన్న సందేహం. యుద్ధోన్మాదం ఎవరికి? పాండవులకెన్నడూ యుద్ధోన్మాదము లేదు. అర్జునునకున్న ఉన్మాదమో? వాని అన్న భీముని మాట ఏమిటి? అయినా పెద్దవాడు కడు నీతిపరుడు. అక్కడ తలుండగా తోకాడదు. నేర్చుకోవలసిన సూక్తులు. కట్టిపెట్టు, నీకున్న మహావ్యాధి అదే. దుర్యోధన, ఆగు. కృష్ణ, నీ రాక కారణం ఈ సదస్సులకు తెలుప ప్రార్థన. పాండవులకు దండన 12 ఏళ్లు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. అది నిర్విఘ్నముగా ముగిసింది. ఇది సర్వవిదితం. అవునా? అయితే ఏముంది? ఇక వారికి ఇవ్వవలసింది ఇవ్వటం న్యాయమే కదా. ఎవరికి? పాండవులకు ఏమివ్వాలి? అర్ధరాజ్యం. ఎవరా ఇవ్వవలసింది? కౌరవులు. ఎందుకు ఇవ్వవలే? భాగంలో హక్కున్నది పాండవులకు. పాండవులట భాగమట. ఎక్కడుంది హక్కు? ఏలలేదు. ధర్మరాజు దూతం ఆడాడు. సాటివాడు ఆహ్వానించాడు, ఆడినాడు. జ్ఞానం ఉంటే నిరాకరించవలసింది. మర్యాద కాదది. అట్టి ఆహ్వానం మన్నించుట రాజలాంఛనం. మన్నించాడు, ఆడాడు. రాజ్యం ఓడినాడు. అతని కర్మ. పిదప సర్వం కోల్పోయినాడు. అంతటా ఆగాడా? భార్యనే పణమొడ్డినాడు. బుద్ధి ఉంటే అలా చేస్తాడా? ఓహో, కలచి వేసే ప్రశ్నలివి. అడగవలసిన ప్రశ్నలే ఇవి. కర్ణ వలదు. ఏ సిగ్గుగా ఉన్నదా? కర్ణ! కృష్ణ, భార్యను పణమొడ్డిన మనిషి. ఛ! మానవ అభిమానం వలదేమి? అవి లేని బ్రతుకు వ్యర్థమే. అట్టి వానికి రాజ్యమెందుకు, సుఖమెందుకు? దీనికి దూతలేలా, సంధియేలా? కర్ణ, నీ ప్రసంగం అధికం. అయినా ఉన్న మాటలే. చాలు. గతాన్ని మరచి, సత్యాన్ని తలచి, న్యాయాన్ని ఎంచి. న్యాయం? ఇది ఏం భిక్షాటన? భిక్ష కాదు, ధర్మమిది. ఆ, జూదమాడుట వింత వ్యసనం. ఫలితం బుద్ధిమాంద్యం. వైరికా సమయమే మంచి సదుపాయం. వెన్నుపోటు పొడుస్తాడు. తల తిరిగి, వ్యధ పెరిగి, తూలిపోయి బురద గుంటలో పడతాడు. కాదు, వైరి పడవేస్తాడు. ఈ కుతంత్రాలలో సిద్ధహస్తుడు శకుని. మాయాద్యూతంలో చేసిన అన్యాయం మరువవలదు. నేడు న్యాయం చేయటము మానవలదు. ఆహా, ఉత్తముడు చెప్పిన సత్యవాక్కులు అన్నీ విన్నాము. దీనిపైన వ్యర్థవాదములు, మాట పట్టింపులు మనకు క్షేమం కాదు. అన్న ధృతరాష్ట్రులు, విజ్ఞులైన పెద్దలు ధర్మం సెలవేయండి. చిన్నాన్న, రాజ్యానికి వారసుడని నేను. నా ఇష్టమును కాదనగల హక్కు ఎవరికి ఉంది? పాండవులకు చెందవలసిన సగభాగమిచ్చుట న్యాయము, ధర్మసమ్మతము. నా అనంతరమే అది సాధ్యం. 5గురికి మనిషికొక్కటిగా 5 ఊళ్ళైనా ఇవ్వు. 5 ఊళ్ళ 5 ఇళ్ళు కూడా ఇవ్వం. సూదిమనంత చోటు కూడా దొరకదు. దయచేయండి. దుర్యోధన! దుర్యోధన, మన్నించండి తాత, మన్నించండి. నా మనసు మారదు. దుర్యోధన, మరోసారి ఆలోచించు. లేదు, అనవసరం. పరంధాముని సూచనలు పాటించదగినవి. బంధువులతో పని. గురుదేవా, ఇది బాంధవ్యం కాదు, హక్కులకు సంబంధించిన విషయం. కుమారా, ఏమి? ఇందరి పెద్దల మాటను తోసివేయకు. లోచించి మరీ బదులు చెప్పు. నా నిర్ణయం మారదు. భీకర యుద్ధమే ఇక శరణ్యం. అది నీకు ఇష్టమా? నాకు ఇష్టమైనదే అది. అప్పుడు గాని వారు అంతమందరు. ఇప్పుడే అది చెప్పటం ఎలా సాధ్యం? ఎవరు చెప్పదాలరు. ఈ హాసము అపజయం మాదని తెలుపునదా? నీవే చెబుతున్నావు, నాకేం తెలుసు. సెలవా నాకు మరి? భోజనం చేసిపోవచ్చు. మీ తమ్ముడు విదురుని కుటీరంలో తిన్న ఆహారం ఇంకా జీర్ణం కాలేదు. భక్తితో సమర్పించిన ప్రసాదం కదా. అయ్యో పాపం, నా మీదున్న కోపం వారి మీద చూపించకు. ఆయన సజ్జనుడు. ఎవరికి సజ్జనులు?
పాండవులకు తమకు. నేను సజ్జనులకు సజ్జనుడనరా. ఇట్టి ద్రోహ బుద్ధి తమ వృత్తి. అది తమ నేరము కాదు, పుట్టుక లక్షణం. తులువా ప్రేలవద్దు. మాతో ఉంటూనే శత్రువుల దూతగా వచ్చిన వారికి విందులు చేసి మమ్మ అవమానించినావు. ఒకే రక్తం పంచుకుని జన్మిస్తే ఇలా మాట్లాడతావా? తాతగారి దాసీకి పుట్టిన బిడ్డము. ఇప్పుడు ఆ బుద్ధి పొమ్మంటే మాత్రం పోతుందా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.